ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వారిని కొట్టింపవలను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక న్యాయసభకి ఒక సంగతి విచారణకు వచ్చింది. న్యాయాధిపతులు ఆ యొక్క సంగతిని గురించి విచారించినప్పుడు మరి ఇద్దరు వ్యక్తులు న్యాయసభకు వచ్చిన తర్వాత మరి నీతిమంతుడు ఎవరు, అందులో దోషి ఎవరు కదండి. ఇద్దరు వచ్చారంటే ఖచ్చితంగా ఒకడు దోషి ఒకడు నిర్దోషి అయి ఉంటాడు. అయితే నీతిమంతునికి నీతిమంతుడనే తీర్పు తీర్చాలి, దోషికి దోషి అనే తీర్పు తీర్చాలి. ఎందుకంటే చాలామంది న్యాయం తప్పి విచారణ చేసేవారిగా ఉంటారు. తీర్పు తీర్చేటప్పుడు కూడా తీర్పు గురించి చాలా సంగతులను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. తన వారని బయటి వారని భేదాన్ని చూపించడానికి వీలు లేదు. చాలామంది ఏం చేస్తారు, మన కులం కదా అని వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బయటి వాళ్ళకి వేరే రకమైన తీర్పు, మన ఇంటి వారికి ఒక తీర్పు, బయట ఇంటి వారికి ఒక తీర్పు ఉంటుంది. నేను ఆ సంగతిని గురించి మీకు బెన్యామీను గోత్రంలో జరిగిన ఒక సంగతి గురించి కూడా చెప్పా, అవును కదా. బెన్యామీను గోత్రం వాళ్ళు మరి తాము పోకిరి పనులు చేసి ఒక స్త్రీని వాళ్ళు పాడు చేసి హత్య చేసినప్పుడు మరి వాళ్ళని అప్పగించకపోవడం వల్ల అన్ని గోత్రాల వాళ్ళు కలిసి ఏం చేశారు, ఆ బెన్యామీనుల మీదకి వెళ్ళి వారందరినీ కూడా చంపివేశారు. అంటే చూడండి, ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు సరి అయిన న్యాయం అనేది ఉండాలి, సరి అయిన న్యాయం అనేది ఉండాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో దుష్టుడు నిర్దోషి అని తీర్పు తీర్చేవాడు, నీతిమంతుణ్ణి దోషి అని తీర్పు తీర్చేవాడు, వీళ్ళిద్దరూ యెహోవాకు ఎవరంట. మనుషుల గురించి మనము చూసుకొని మనకు అనుకూలంగా వారికి అనుకూలంగా మనం తీర్పు తీర్చామనుకోండి, దేవుడు మనల్ని అసహించుకుంటాడు. ఏం చేస్తాడంట, దేవుడు మనల్ని అసహించుకునేవాడుగా ఉంటాడు. దేవుని దృష్టిలో హేయుడు వాడు. సరి అయిన న్యాయం తీర్చకుండా, సరి అయిన సంగతి తెలుసుకోకుండా, విచారణ చేయకుండా మరి తమ అంటే లంచము తీసుకొని న్యాయాన్ని మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ మాట కూడా ఉంది. యెషయా 5:23-24 చదవండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కానబడ చేయుదురు. చూడండి, ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, లంచము పుచ్చుకొని దుష్టుడిని ఏం చేస్తున్నారు, చెడ్డోన్నే మంచోడని చెప్తూ ఉన్నారు. నీతిమంతుని ఏం చేస్తున్నారు, వాడు మంచివాడైనా వాడు నీతిగా ఉన్నా కూడా ఆ నీతిని కనబడకుండా దుర్నీతిగా మార్చి లోకమంతటికి చెడ్డవారినిగా చూపిస్తూ ఉంటారు. చాలామంది ఇలా చేసేవాళ్ళుగా ఉన్నారు లోకంలో. ఏంటంటే మంచి వారిని వారి యొక్క మంచిని దాచిపెట్టేసేసి వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి ఏం చేసేవారుగా ఉంటారు, దుర్నీతిగా లోకమంతటికి చూపించేవారిగా తీర్పు తీర్చేవారిగా ఉంటున్నారంట. అంతేకాకుండా లంచం పుచ్చుకొని దుష్టుని ఏం చేస్తున్నారు, నీతిమంతుడని తీర్పు తీర్చేవాడిగా ఉంటున్నారు. అదే సామెతల గ్రంథంలో కూడా అదే చెప్పారు, దుష్టుడు నీతిమంతుడని నీతిమంతుడిని దుష్టుడు అని తీర్పు తీర్చినట్లయితే దేవుని దృష్టిలో మరి ఏం చేస్తున్నామంట, హేయమైన వారముగా ఉంటాం, అసహించుకునే వారముగా ఉంటాం. అది అక్కడ 25వ వచనంలో అంటున్నాడు, దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది, ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి, వీధుల మధ్య వారి కళేబరములు పెంటవలే ఇంతగా జరిగినను ఆయన కోపము. చూడండి, అంటే మనం చేసే ఈ దుష్ట కార్యాలను బట్టి దేవునికి కోపం వస్తూ ఉంటుంది. మళ్ళీ మేమేం తప్పు చేసాం, అసలు మేమేం పాపం చేసాం. చాలామంది అంటారు, అసలు మేము ఏ పాపం చేసామండి, మాకు ఇంత సమస్యలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి. చేసిన పాపాలు ఎవరికి గుర్తుండవు. నీతిమంతుని దుష్టుడని, దుష్టుని నీతిమంతునిగా, ఎంతమంది గురించి నిజాలు తెలుసుకోకుండా ఎన్నిసార్లుగా మనము మాట్లాడుతూ ఉన్నామో దేవుని కోపానికి, దేవుని అసహ్యానికి, దేవుని దృష్టిలో హేయమైన వారిగా మరి మనము కనబడేవారిగా ఉంటున్నాము. కాబట్టి చూడండి, ఎవరైనా మనం చెప్పిన మాటను బట్టి కాదు, మనకి రుజువు లేకుండా అతను నీతిమంతుడు దుష్టుడు అని చెప్పగానే మనం ఏం చేస్తాం చెప్పండి, వినేస్తాం. కానీ సరైన రుజువు లేకుండా, సాక్ష్యం లేకుండా, నిజమో కాదో తెలుసుకోకుండా
దానిని మళ్ళీ మనం ఇతరుల దగ్గర చెప్పడం కానీ తీర్పు తీర్చేవారిగా కానీ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అటువంటి దోషములో మరి మనము కూడా పాలు పంచుకున్నట్లుగా ఉంటుంది. అయితే ఆ తీర్పు తీర్చే విషయంలో కూడా ఎటువంటి తీర్పు తీర్చాలి, న్యాయమైన తీర్పు తీర్చాలని చెప్తూ ఉన్నారు. అయితే దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినాడలా న్యాయాధిపతి ఏం చేయాలి? వాన్ని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వారిని కొట్టాలి. అయితే దోషి శిక్షకి పాత్రుడుగా ఎంచబడ్డాడు, రుజువులు ఉన్నాయి. ఒకవేళ తను పొరపాటే చేశాడు. అయితే ఇప్పుడు న్యాయాధిపతి ఏం చేయాలంట? న్యాయాధిపతి ముందే అతనిని పడుకోబెట్టి నేరము కొలది, చేసిన నేరము కొలది, చేసిన తప్పేంటి ఆ తప్పును బట్టి అన్ని దెబ్బలు కొట్టాలి. ఏం చెప్పండి? తప్పును బట్టి అన్ని దెబ్బలు మాత్రమే కొట్టాలి. లెక్కబెట్టి తన ఎదుటే కొట్టించాలి. లెక్కబెట్టి తన ఎదుటే కొట్టించాలి. కొట్టమన్నారు కదా అని కొద్దిమంది ఏం చేస్తారు? లెక్కపత్రం లేకుండా దెబ్బలు కొడతానే ఉంటారు. అప్పగించేశారంటే 4 దండండి అంటే 10 దంతారు మనోళ్ళు. 4 కొట్టమంటే 10 కొట్టేవారిగా ఉంటారు. అలా కాదు, తను చేసిన పొరపాటు ఏంటి? చాలామంది ఏం చేస్తారంటే చిన్న తప్పిదానికి పెద్ద శిక్ష వేసేవారిగా ఉంటారు. పెద్ద తప్పు చేసినా కూడా చిన్న శిక్ష వేసేవారిగా ఉంటారు. అంటే దేనికైనా మితిమీరిన శిక్షే కానీ పెద్ద శిక్షలే కానీ ఆ చేసిన పొరపాటును బట్టి మాత్రమే వేయాలి కానీ శిక్షించాలి కానీ ఏదో ఇక అవకాశం దొరికింది కదా అని కోపం తీర్చుకోవడానికి అటువంటి దెబ్బలు కొట్టడానికి వీలు లేదు. అందుకని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి ఏం చేయాలంట? తన ఎదుట వాడిని కొట్టించాలి. అయితే ఆ కొట్టే విషయంలో కూడా దేవుడు ఒక లెక్క చెప్పాడు. అక్కడ 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు ఎన్ని దెబ్బలు కొట్టాలంట? ఎవరినైనా అది ఎంత పెద్ద శిక్ష అయినా కూడా 40 దెబ్బల కంటే మించకుండా కొట్టాలి. 40 దెబ్బల కంటే మించకుండా కొరడా దెబ్బలు కొట్టించాలి. ఒకవేళ వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. ఏదో శిక్షించడం వరకు. ఎందుకంటే ఆ ఏ వ్యక్తి కూడా చనిపోవాలని దేవుడు కోరుకోడు. వాడు మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటాడు. శిక్ష ఎందుకు అంటే ఆ శిక్షను బట్టి వాడు గుణపడాలని. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు చెప్పండి? మనల్ని కోపంతో శిక్షిస్తున్నాడా? ఆ శిక్షను బట్టైనా మనం బుద్ధి తెచ్చుకుంటామేమో, మారు మనసు పొందుతామేమో, గుణాన్ని మార్చుకుంటామేమో, గుణపడతామేమో. స్కూల్లో కూడా టీచర్లు ఎందుకు కొడతారు చెప్పండి పిల్లల్ని? వాడు తిరిగి మంచి దారిలోకి రావాలనే. కాబట్టి ఆ శిక్ష ఒక వ్యక్తిని మార్చేంత వరకే ఉండాలి కానీ ఒక వ్యక్తిని చంపేంతగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? ఒక వ్యక్తిని మార్చేంత వరకే దేవుడు శిక్షిస్తాడు కానీ చంపేంతగా దేవుడు శిక్ష. అందుకనే మనం తట్టుకునేంత శ్రమలే దేవుడు మనకి ఇస్తాడంట. తట్టుకోలేనంత శ్రమలు మనకి ఇవ్వడంట. మన శక్తి ఏంటో మన సామర్థ్యం ఏంటో మనకంటే ఎక్కువ దేవుడికి తెలుసు. మనం తట్టుకుంటామా లేదా అనేది దేవుడికి తెలుసు. కాబట్టి అంతవరకు దేవుడు కూడా మరి మనల్ని శిక్షించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి చూడండి ఇక్కడ మరి ఆ యొక్క దెబ్బలు కూడా 40 దెబ్బల కంటే ఎక్కువ కొట్టడానికి వీల్లేదని ఒక యూద ధర్మశాస్త్రంలో దేవుడు ఖచ్చితమైన నియమాన్ని పెట్టాడు. కొరడాతో కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో. యూదుల ధర్మశాస్త్ర ప్రకారం మరి దెబ్బలు కొట్టించాలి అంటే ఒక చర్మపు కొరడా ఉంటుంది. ఆ కొరడాతో దెబ్బలు కొట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ చర్మపు కొరడాతో కొట్టినప్పుడే చాలా వీపు గాయాలైపోయేవి. నేరాన్ని బట్టి కొన్ని దెబ్బలు మాత్రమే లెక్కబెట్టి కొట్టేవారిగా ఉండాలి కదండి. మరి మన కొరకు కూడా యేసు ప్రభుల వారు దెబ్బలు తిన్నారా లేదా? ఎన్ని దెబ్బలు తిన్నారు? ఎన్ని దెబ్బలు తిన్నారు చెప్పండి? యేసు ప్రభుల వారు 1 తక్కువ 40 అంటే 39 దెబ్బలు తిన్నారు అని ఎక్కడ రాసించారు? అని ఎక్కడ రాయబడ్డది? బైబిల్లో 39 కొరడా దెబ్బలు తిన్నారని ఎక్కడ రాశారు? యేసుని కొరడాలతో కొట్టించారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంది? న్యాయాధిపతి పండుకొనబెట్టి నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట కొట్టించాలి. అవునా? పిలాతుని దెబ్బలు కొట్టమని చెప్పినప్పుడు మరి దెబ్బలు కొట్టించారు కదా. ఎక్కడ ఎన్ని దెబ్బలు కొట్టించారని రాయబడి ఉంది. ఈ రోజుల నుంచి బైబిల్ చదువుతున్నాం కదా. అసలు బైబిల్లో లేదు 39 అని. బైబిల్లో ఎక్కడా లేదు యేసు ప్రభు 39 దెబ్బలు తిన్నారని. కానీ అది బైబిల్లో ఎక్కడ ఉంది? అసలు ఎక్కడా లేదు. బైబిల్లో యేసు ప్రభులు కొరడా దెబ్బలు కొట్టించడానికి అప్పగించేశాడు పిలాతని ఉంది. రోమా సైనికులకు అప్పగించేశాడని ఉంది. దెబ్బలు కొట్టించి తెచ్చినట్టు ఉంది. కానీ 39 అని మాత్రం ఎక్కడా లేదు. 39 అంటే ఇప్పుడు ఇక్కడ లెక్క ఏముంది చెప్పండి? యూద ధర్మశాస్త్ర ప్రకారము 40 దెబ్బలకు మించి కొట్టకూడదు. ఏమనుంది లెక్క ఇక్కడ? 40 దెబ్బలకు మించి కొట్టడానికి వీలు లేదు. అందులోనూ మామూలుగా కొరడా దెబ్బలు కొట్టేది
అందరూ చర్మపు కొరడాతో కొట్టేవాళ్ళు. కానీ అది యూదా వాళ్ళు కొట్టేవాళ్ళు, యూదులకు శిక్ష విధించినప్పుడు. కానీ ఇప్పుడు యేసు ప్రభువుని దెబ్బలు కొట్టేటప్పటికి ఎవరు దెబ్బలు కొట్టారు? రోమా సైనికులు కొట్టారు. ఎవరు కొట్టారు చెప్పండి? రోమా సైనికులు. ఎందుకంటే రోమా ప్రభుత్వం కింద ఉన్నారు వాళ్ళు. రోమా ప్రభుత్వం కింద ఉన్నారు, రోమా సైనికులు కొట్టారు. అసలే రోమా సైనికులు అంటేనే అతి క్రూరంగా హింసించేవాళ్ళంట. వాళ్ళు అతి క్రూరంగా హింసించేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు యూదా ధర్మశాస్త్ర ప్రకారం ఎందుకు చేస్తారు? ఆయన అసలు సిలువ వేయమనే చెప్పారు. అందరూ కూడా దెబ్బలు కొట్టమని చెప్పారా? వాళ్ళు దెబ్బలు కొట్టమని చెప్పారా? దెబ్బలు కొట్ట వదిలేయండి అని చెప్పారా? యేసు ప్రభువుని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తుంటే పిలాతు ఏమనుకున్నాడంటే, ఇతనిని దెబ్బలు కొట్టిస్తేనన్నా వాళ్ళకి కొంచెం కోపం తగ్గుద్దేమో, దెబ్బలు కొట్టించి వదిలిపెడదామని చెప్పి పిలాతు ఏం చేశాడంటే దెబ్బలు కొట్టించడానికి అప్పగించాడు. దెబ్బలు కొట్టారు. ఆ దెబ్బలు కూడా విస్తారంగా ఎలా కొట్టారంటే, మామూలుగా యూదులు కొట్టే కొరడా దెబ్బలు కొరడా వేరేగా ఉంటుంది, ఈ రోమా సైనికుల దగ్గర ఉండే కొరడా వేరేగా ఉంటుంది. ఆ కొరడాకి 7 తాళ్ళు ఉంటాయంట. మళ్ళీ ఆ ఒక్కొక్క దానికి వాటన్నిటికీ కూడా ఇటువంటి ఎముకలను వాళ్ళు కుచ్చి ఉంచేవాళ్ళంట. సో మరి అప్పుడు యేసు ప్రభు యొక్క చర్మాన్ని వాళ్ళు కొట్టినప్పుడు ఎలాగ దున్నబడిందంట? అది నాగలి చాళ్ళ వలె. నాగలి ఎలాగైతే పొలాన్ని దున్నుతుందో అలాగ నాగలి చాళ్ళ వల్లే యేసు ప్రభు యొక్క శరీరం అంతా కూడా దున్నబడి మాంసపు ముద్దలు ముద్దలుగా లేసి వచ్చినట్టుగా నిజంగా మరి అక్కడ అంతా కూడా అక్కడ రాయబడి ఉంది. అయితే మరి వీళ్ళు రోమా ప్రభుత్వంలో ఉన్న కాలంలో యూదా ధర్మశాస్త్ర ప్రకారం ఎందుకు చేస్తారు? వాళ్ళు అసలే సిలువ వేయమన్నారు. సిలువ వేయమని చెప్పినప్పుడు ఇదేమో యూదా ధర్మశాస్త్ర ప్రకారం, యూదుల యొక్క నియమాలను వాళ్ళు ఎందుకు పాటిస్తారు? రోమా ప్రభుత్వం ప్రకారమే వాళ్ళు శిక్ష విధిస్తారు. రోమా యొక్క పద్ధతి ఏంటంటే సిలువ వేసే పద్ధతి. సిలువ వేసే పద్ధతి ఇజ్రాయెల్ దేశంలో దేవుడు అక్కడ నియమం లేదు అక్కడ. కానీ రోమా యొక్క శిక్షా పద్ధతి ఏంటి చెప్పండి? ఇక ఫైనల్గా వాడిని చంపాలి అనుకుంటే సిలువ వేయడమే వారి యొక్క పద్ధతి. కాబట్టి సిలువ వేయండి అని మరి అక్కడ అందరూ అంటూ ఉన్నారు. కానీ మరి దెబ్బలు కొట్టిస్తేనన్నా, ఎందుకంటే వారి ధర్మశాస్త్రమును బట్టి దెబ్బలు కొడితేనన్నా మరి కోపం తగ్గుద్దేమోనని పిలాతు దెబ్బలు కొట్టించాడు. ఆ దెబ్బలకి మరి తన శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. తల మొదలుకొని అరికాలు వరకు నాగలి చాళ్ళ వల్లే దున్నబడింది, మాంసము బయటకు వచ్చేసింది, రక్తం అంతా కారిపోతుంది. ఇప్పుడు ఆ పాట ఎందుకు పాడిపించాము? ప్రవాహమే రక్త కోయబడినట్లుగా, కోసేసినట్టుగా. మనకి చిన్న కత్తి తెగితేనే ఎంత బాధ కలుగుద్దండి కదా. అసలు చిన్న కత్తి తెగితేనే అబ్బో దానికి బ్యాండేడ్ వేసి 3 రోజులు ఏం పని చేయకుండా చాలా జాగ్రత్తగా ఎంత సున్నితంగా ఉంటాం మనం. కానీ మరి ఆయన శరీరం అంతా దున్నబడిన, రక్తం కారుతున్న, మాంసపు ముద్దలు ఇలా వేలాడుతున్నా కూడా ఇదిగో ఈ మనుషుని చూడండి అని పిలాతు ఇజ్రాయెల్ యొక్క ప్రజలందరి ముందుకు తీసుకొచ్చి నిలబెట్టినా కూడా మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? ఆయన సిలువ వేయాల్సిందే. అన్ని దెబ్బలు కొట్టినా కూడా వీళ్ళకి అసలు ఎటువంటి కనికరం అనేది లేకుండా అతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని అంటున్నారు. కానీ యోహాను సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, మార్కులో కానీ, మత్తయిలో కానీ మీరు కొరడాలతో కొట్టించారా? అయితే ఆ యొక్క కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు మరి చివరి అసలు 40కి దాటకూడదు, 40కి దాటకూడదు. కాబట్టి మరి వీళ్ళు కొట్టే కొట్టుడికి మరి లెక్క పెట్టుకోవాలి కదా. లెక్క పెట్టేటప్పుడు కూడా అన్ని దెబ్బలు కొట్టేటప్పుడు ఏమైపోతాయి చెప్పండి? లెక్క తప్పిపోద్ది. 40 వచ్చేసరికి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. ఒకవేళ 40 దాటి ఉండవచ్చు. దాన్ని బట్టి కూడా మరి ఒకవేళ అది వాళ్ళకి శిక్షగా ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు కూడా ఒకటి తక్కువగానే కొట్టేవాళ్ళంట. 40 దాటకూడదు అన్న లెక్క ప్రకారం ఏం చేసేవాళ్ళంట? ఒకటి తక్కువగానే కొట్టేవాళ్ళంట. అందుకనే 39 అనేది వాడుక భాషలో ఉంది. 39 అనేది వాడుక భాషలో ఉంది. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24లో కూడా మరి మనం చూసినట్లయితే అక్కడ పౌలు గారు కూడా దెబ్బలు తింటారు. చూడండి, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఎన్నిసార్లు తిన్నాడంట దెబ్బలు? మరి ఇక్కడ కూడా ఎన్ని దెబ్బలు? 1 తక్కువ 40 దెబ్బలు. పౌలు గారిని కొట్టినప్పుడు కూడా 40 కొట్టలేదు వాళ్ళు, 39 కొట్టారు. 1 తక్కువ 40 అంటే ఆ రోజుల్లో రోమా సైనికులు కొడితే 39 కొట్టేవాళ్ళు అన్న ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఏం చేశారంటే యేసు ప్రభువును కూడా 39 కొట్టారు అనే మాట వచ్చేసింది, అనే మాట వాడుకలోనికి వచ్చేసింది అనమాట. అందుకనే
చూడండి, యేసు ప్రభుల వారిని ఒక్కసారి కొడితేనే అంతగా ఘోరమైన శరీరం అంతా పాడైపోయింది. కానీ ఇక్కడ పౌలు గారు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారంట? 5 సార్లు. 5:39 ఎంత చెప్పండి? దాన్ని కొట్టిందేమో యూదులు. ఎవరు కొట్టారు? రోమా సైనికులు కొట్టలే. ఎవరి చేత తిన్నాడు? మళ్ళీ చదవండి. యూదుల చేత 5 మారులు 40 దెబ్బలు. ఇప్పుడు పౌలు గారిని కొట్టింది ఎవరు? యూదులు కొట్టారు. ఎందుకంటే 40 కొడితే కనుక 40 దాటితే ఒకవేళ నీచుడుగా కనబడతామేమో, 40 దాటిపోయినా, ఒకవేళ అతనికి ఏదన్నా అంటే బలహీనం అయిపోయి చనిపోయినా కూడా అని ఎప్పుడూ ఒకటి తక్కువ కొట్టేవాళ్ళంట. ఎందుకంటే లెక్క పెట్టాలి కదా. లెక్క పెట్టేవాడు పొరపాటు చేశాడు అనుకో, ఒకవేళ 41 అయి ఉండొచ్చు. అట్లా కూడా యూదులకి భయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏం చేసేవాళ్ళంటే 39 కొట్టి వదిలేసేవాళ్ళంట. అంటే ఒకవేళ పొరపాటున తక్కువ అంటే తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ కొట్టడానికి వీల్లేదు కదా. ఒకవేళ 40 దాటినా ఏమో అని లెక్కలో ఏమైనా పొరపాటు అయిపోయిందేమో, లెక్క పెట్టే వాళ్ళు కూడా పొరపాటుగా లెక్క పెడతారేమోనని చెప్పి ఎప్పుడు కూడా 40 కంటే తక్కువగా, ఒకటి తక్కువగానే వీళ్ళు కొట్టేవాళ్ళు అని ఒక మాట ప్రచారంలో ఉంది. ఇంకొకటి రోమా సైనికుల విషయానికి మరి మనం వచ్చినట్లయితే, రోమా సైనికులు మరి ఎంతో ఆ కొరడాలతోటి చాలా బలంగా కొట్టేవాళ్ళు, చాలా బలంగా కొట్టేవాళ్ళు. మరి కొట్టే విషయంలో కూడా వాళ్ళు అలసిపోతారు. కొట్టి ఏం చేస్తారు చెప్పండి? 40 దెబ్బలు ఏకదాటిని కొట్టాలంటే కొట్టగలుగుతారా ఎవరైనా? అయితే ఈ రోమా సైనికులు ఎటువంటి పద్ధతిని ఉపయోగించే వాళ్ళంటే 3 దఫాలుగా దెబ్బలు కొట్టేవాళ్ళంట. అంటే 3 విడతలుగా 3 భాగాలుగా దెబ్బలు కొట్టేవాళ్ళంట. మొదటి భాగంలో ఏం చేసేవాళ్ళంట? 13 దెబ్బలు కొట్టేవాళ్ళంట. లెక్క పెట్టేవాడు ఏం చేస్తా లెక్క పెట్టేవాళ్ళకి కూడా సులువు అప్పుడు. కాబట్టి మొదటి భాగంలో 13 దెబ్బలు కొట్టి ఒక వ్యక్తి, ఒక సైనికుడు విశ్రాంతి తీసుకునేవాడు. 13 అయిపోయాక ఇప్పుడు రెండో వ్యక్తి ఏం చేస్తాడు? రెండవ భాగంలో మళ్ళీ 13 కొడతాడు. ఆ 13 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 3వ భాగం ఏం చేస్తారు? అప్పుడు లెక్క కూడా కరెక్ట్గా ఎలాగొస్తుంది చెప్పండి? 13, 13, 13 ఎన్ని దెబ్బలు వస్తున్నాయి? 39 వస్తాయి. కాబట్టి ఈ యొక్క 3 × 13 39 దెబ్బలుగా వచ్చేవి. కాబట్టి రోమా సైనికులు ఏం చేసేవాళ్ళంటే లెక్క తప్పిపోద్దో ఏమో అని చెప్పేసేసి 3 దఫాలుగా, అంటే అసలు లెక్కకి వాళ్ళకి సంబంధం లేదు, అది యూదుల పద్ధతి. అయితే ఇక్కడ వాళ్ళకి ఈ లెక్కతో సంబంధమే లేదు. కానీ వాళ్ళు ఎలా కొట్టేవాళ్ళంటే, ఎందుకంటే వాళ్ళు బహుభయంకరంగా ఆ కొరడాలతో కొట్టి దాన్ని లాగాలి అంటే బహుబలంగా లాగాలి. కాబట్టి ఆ మాంసం అంతా కూడా శరీరం నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బలంగా కొట్టేవాళ్ళు. కాబట్టి ఒకేసారి 40 వరుసగా కొట్టలేరు. కాబట్టి 3 దఫాలుగా 13 దెబ్బలు 13 దెబ్బలు 13 దెబ్బలు అలాగా 3 సార్లు కొట్టడం వల్ల 39 దెబ్బలు అయిపోయాయి. కాబట్టి యేసు ప్రభువుని కూడా ఖచ్చితంగా 39 దెబ్బలు కొట్టారు అనే మాట ప్రచారంలోనికి వచ్చింది. కానీ అది పరిశుద్ధ గ్రంథంలోనైతే రాయబడి ఉండలేదు. ఎందుకంటే పౌలు గారినేమో ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి యూదులు కొట్టారు, తన సొంత వారే దెబ్బలు కొట్టారు లెక్కబెట్టి. కానీ యేసు ప్రభువుని శిక్షించింది మాత్రము యూదులైనా, అప్పగించింది యూదులైనా కూడా శిక్షించింది మాత్రము రోమా ప్రభుత్వం వాళ్ళు, రోమా సైనికులు. కాబట్టి చూడండి, ఈ దినమున మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు కూడా మరి ఆ యొక్క నిజంగా వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అని మనం విచారణ చేసుకోవాలి కదా. ఈరోజు ఎలాగైపోతుందంటే దేవుని గ్రంథంలో ఉన్న వాక్యము కంటే బయట ప్రచారంలో ఉన్న మాటలు ఎక్కువ నమ్ముతాం మనం. అందుకనే దేవుని ఆజ్ఞ కంటే మనుషుల పద్ధతులను మీరు ఎక్కువగా చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా ఒక పద్ధతి పెట్టారనుకోండి, అబ్బా అది మనకి బాగా నచ్చుద్ది చేయడానికి. కానీ అదే ఆజ్ఞ ప్రకారం జీవించాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మనకి. అందుకనే ప్రతిదీ కూడా మనం వాక్యంలో ఉన్నదా లేదా అని మరి మనము పరిశోధించుకునే వారిగా ఉండాలి. యేసు ప్రభుల వారు మరి మనందరి కొరకు దెబ్బలు తిన్నారండి. ఆయన నిజానికి అక్కడ ఏ దోషము చేయలేదు, కానీ మనందరి దోషము ఆయన పైన మోపబడింది. ఇప్పుడు చూడండి, అక్కడ శిక్షకు పాత్రుడుగా కనబడితే వాడిని దెబ్బలు కొట్టాలి. కానీ యేసయ్య ఏ దోషము చేయలేదు. మనందరి దోషాన్ని తండ్రి ఏం చేశాడు? యేసు ప్రభు పైన మోపాడు. కాబట్టి మరి ఆయన పొందిన గాయాల వల్ల, ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుతుంది. ఈరోజు ఎందుకు దెబ్బతిన్నాడు చెప్పండి యేసయ్య? ఎందుకు అంత ఓర్చుకున్నాడు? ఆ దెబ్బలను ఎందుకు ఓర్చుకున్నాడు? ఆ దెబ్బల వలననే మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాల వలననే
మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన కార్చిన ఆ యొక్క రక్తము వలననే మనకి స్వస్థత కలుగుతూ ఉంది. కాబట్టి మనకి స్వస్థతనివ్వడానికి నిజంగా మనము పొందుకోవలసిన ఆ శిక్షను యేసు ప్రభుల వారు తన మీద వేసుకొని మనము పొందవలసిన ఆ యొక్క కొరడా దెబ్బలని ఆయన యేసు ప్రభుల వారు తన మీద వేసుకొని తను దెబ్బలు తిన్నారు. ఆ దెబ్బల వలన మనకి స్వస్థతను దయచేశారు. ఎంత గొప్ప సిలువ త్యాగం. కాబట్టి నిజంగా ఆ యేసు ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన గాయాల వైపు మనం చూడగలగాలి. మన ప్రతి రోగము కానీ సమస్య కానీ బలహీనత కానీ ఆయన నా కొరకు కొరడా దెబ్బలు తిన్నారు. ఆ కొరడా దెబ్బల వలన ఆ యొక్క దెబ్బల వలన ఆ రక్తం వలన నాకు స్వస్థత విడుదల అని మరి మనం గ్రహించి ఆయన సిలువ వైపు మనం చూసేవారిగా ఉండాలి. అటువంటి కృప ప్రభుని యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.